బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తరాలు మారిన గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారవు. వారికి అది చేశాం ఇది చేశామంటూ ప్రభుత్వాలు జబ్బలు చర్చుకోవడం తప్ప ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. అవే బతుకులు, అవే బాధలు. ఆదుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి గాని అదెక్కడా కనిపించడం లేదు. ఏం చేశారని ఆదివాసీ దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు వాళ్ళకేం కావాలో తెలుసుకోకుండా ఉత్సవాల్లో వారిని డెమో పీసుల్లో చూపిస్తూ ఏదో ఉద్ధరించేస్తున్నామన్నట్టు ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా వాళ్ల బతుకులు మాత్రం మారడం లేదు. అదే నరక యాతనతో బతుకేడుస్తున్నారు. ఆదివాసీ దినోత్సవం రోజే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణి వాగు ఒడ్డునే ప్రసవింపచేసింది. కనీస అవసరాలైన రోడ్డు కూడా లేకపోవడంతో కిలోమీటర్ మేర నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. వాగుకు అవతల ఉన్న అంబులెన్స్ దగ్గరకు వెళ్లలేక వాగు ఒడ్డునే బిడ్డకు జన్మనిచ్చింది. కానీ శిశువు మాత్రం బతకలేదు. ఇదంతా ఆదివాసీ దినోత్సవం రోజే జరగడం సిగ్గుచేటు. అయితే గర్భిణి కడుపులో మరో శిశువు ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కానీ రెండో శిశువు 800 గ్రాముల బరువు ఉండడంతో ఐసీయూలో ఉంచి శిశువుకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజయ్, చెప్పండి, ఆదివాసీ దినోత్సవం రోజే ఓ గర్భిణి తన బిడ్డను కోల్పోయింది. మరో శిశువు ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆదివాసీ దినోత్సవం పేరుతో నాయకులు ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటారు కానీ తమకు కనీస సౌకర్యాలు కూడా కనిపించడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఆదివాసీ బిడ్డలు తల్లులు కావాలంటే నరకాన్ని చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నా ఏదైతే కొమరంభీం జిల్లా బండగూడకు సంబంధించిన ధర్మాబాయి ఉందో, ధర్మాబాయి పురిటి నొప్పులతోని బాధపడుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటింది. వాగును దాటిన తర్వాత మరొక కిలోమీటర్ నడిచింది. ఆ నడిచిన తర్వాత పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో అదే వాగు ఒడ్డున ఏదైతే ప్రసవించడం జరిగింది. ఆ ప్రసవించిన తర్వాత ఏదైతే అక్కడనే ఒక శిశువు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె పరిస్థితి, ధర్మాబాయి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ ఆసిఫాబాద్ ఆసుపత్రిలో ప్రాథమికంగా చికిత్స అందించినప్పటికీ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు కాలేదు. దాంతో అక్కడి నుంచి ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ మరొక బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ బిడ్డ కూడా ఏదైతే 800 గ్రాముల బరువుతో జన్మించడంతో ఆ బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఏదైతే ఆదివాసీ తల్లులు ముఖ్యంగా కాళ్ళు కదపకుండా డెలివరీ కావాల్సిన తల్లులు నరకాన్ని చూసే విధంగా, అదేవిధంగా పురుడు అంటేనే ఒక తల్లులు తీవ్రంగా ప్రాణాలు కోల్పోయే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీ గూడాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు ఇచ్చడం, అదేవిధంగా ఆదివాసీ తల్లులు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి బర్త్ వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి ఏదైతే శిశు మరణాలు సంభవించకుండా తల్లులు డెలివరీ సక్రమంగా సజావుగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ కూడా ధర్మాబాయి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతోనే శిశువు ప్రాణాలు కోల్పోయిందని ఏదైతే ఆదివాసీ సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఆ గ్రామానికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీలు కోరుతున్నారు. అంజయ్య, అలాగే ఇన్నేళ్ళు అవుతున్నా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆదివాసులు. మరి వారి కోసం సరైన ఆసుపత్రుల నిర్మాణం కానీ సరైన రోడ్డు మార్గాలు కానీ ఎందుకు నాయకులు చేయలేకపోతున్నారు? ప్రధానంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటినప్పుడు కూడా ఆదివాసీ గూడాలకి 100 గూడాలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 700 ఆదివాసీ గూడాలకి ఇప్పటివరకు రోడ్డు కనెక్టివిటీ లేదు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల నుంచి బయటకు వెళ్ళాలంటే కొండలు ఎక్కాలి, వాగులు ఈదాలి, అదేవిధంగా బండలు దాటుకుంటూ ఆసుపత్రికి చేరాలి. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో గత
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆదివాసీ గూడాల్లో ఎయిర్ అంబులెన్స్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎయిర్ అంబులెన్స్లు ఏర్పాటు చేయలేదు. కనీసం వైద్యం అందించే డాక్టర్లు ఏదైతే నియమించకపోవడం వల్లనే ఈ విధమైన పరిణామాలు ఏదైతే తరచుగా సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఆదివాసీ బిడ్డల తల్లులు అదేవిధంగా ఆదివాసీ శిశువుల ప్రాణాలను రక్షించడానికి చర్యలు చేపట్టాలని ఆదివాసీలు సర్కారును కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.